దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కువైట్ 16వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము వచ్చేసింది కదా మన జీవితంలో. మన జీవితము 3 దశలు ఉంటాయి కదా. ఈరోజు అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు దేవుడు మన జీవితంలో అనేది ఈ రోజున మనందరికీ బేసిక్ నీడ్ ఏమైపోయిందంటే, కనీస అవసరము చేతిలో ఫోన్. ఎందుకు ఫోన్ అయిపోయిందంటే, ఒకప్పుడు నేను ఫోన్ అంటే అనుకునేవాడిని. ఆ రోజుల్లో పేజెస్ వచ్చేవి. ఈ పేజర్ అంటే డాక్టర్లకి, ఇంజనీర్లకి, విఐపీస్కి అనుకునేవాడిని. తర్వాత ఇది మొబైల్ ఫోన్ అన్నారు, మనకి సెల్ ఫోన్ అన్నారు. ఇది వచ్చినప్పుడు అది కూడా ఇంపార్టెంట్ పర్సన్స్కి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, అది ప్రజెంట్ లేకపోతే జీవితమే లేదు అన్నట్లుగా అయిపోయింది. పోనీ ఇలా ఆలోచిద్దాం, ఫోనే నీ చేతిలో ఉంది, కానీ అది నీ చేతుల్లోనే ఉంది. అయితే ఫోన్ చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము అన్నది వేరే టాపిక్. అంటే ఫోన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది, నీ టైం అంతా తీసేసుకుంటుంది, నీ ఆలోచనలన్నీ ఫోన్ తీసేసుకుంటుంది, నీ ఇంట్రెస్ట్లు, ఆసక్తి అంతా కూడా, అంటే ఎక్కువ టైం నీవు ఫోన్తో గడిపేస్తున్నావు. కనుక ఫోన్ నీకు అలవాటైపోయింది. చాలాసార్లు ఈ ఫోన్ అనేది ఒక ఎడిక్షన్, డ్రగ్, ఒక మత్తుమందు. నీకు తెలియకుండా దాని ట్రాప్లోకి వెళ్ళిపోతున్నావు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేనికి ఎక్కువగా అలవాటు పడిపోతావో అది నీ రొటీన్, నీ జీవితం అయిపోతుంది. చాలా మందికి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఫోన్ కనబడుతూ ఉంటుంది. ఎక్కువ డెవిల్స్, ద పవర్ ఆఫ్ ఈవిల్ ఈ చూడటం బట్టి కళ్ళల్లోంచి వెళ్తుంది. నేను అనుకునేవాడిని ఆ రోజుల్లో డెవిల్ అంటే నోట్లోకి వస్తుందేమో అనుకుని. కాదండి, డెవిల్ ఎంటర్ అయ్యేది 3 ప్లేస్లు, ఎగ్జిట్ అయ్యేది కూడా 3 ప్లేస్లు. ఆ 3 ప్లేస్లు ఏంటంటే, మెయిన్ కళ్ళు, చూపు ద్వారా ఎంటర్ అయిపోద్ది. అంటే విన్న మాట ద్వారా ఎంటర్ అయిపోద్ది కదా, అంటే చూస్తేనే కదా వింటావు. సో ఒకవేళ అదేంటండి వింటున్నాం కానీ చూడు, నువ్వు వినవు, వినేటప్పుడు ఆ పిక్చరైజేషన్ నీ కళ్ళ ముందు నువ్వు ఊహిస్తూ ఉంటావు. ఓకే, సో చూడడం బట్టి. రెండవది చేతులు, మూడవది కాళ్ళు. నేను అనుభవంతో డెలివరెన్స్ మినిస్ట్రీ నాకు ఇచ్చాడు కనుక, విడుదల పరిచర్యలు నాకు ఇచ్చాడు కనుక, పరిశుద్ధ ఆత్మధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కనుక అనుభవంతో చెప్తున్నా. అయితే నువ్వు ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావు కనుక ఫోను నీ జీవితంలో పార్ట్ అయిపోయింది. అందులో నువ్వు పార్ట్నర్ అయిపోయావు కనుక నువ్వు ఫోన్. కనుక ఈ రోజున అనేక మంది చిన్నపిల్లలు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఎంతో మంది నా దగ్గరికి వస్తున్నారు కళ్ళద్దాలు పడిపోయి. ఫోన్ లేకపోతే పిల్లలు ఉండలేని పరిస్థితికి మనం దిగజారిపోయాం. ఆ రోజుల్లో చిన్నప్పుడు చందమామని చూపించి బూచోడు అని భయపెట్టి అన్నం పెట్టేవాళ్ళు, కానీ ఈరోజు ఫోన్ ఇచ్చేసి అన్నం తినడా లేదా అయిపోయింది. కనుక అంటే స్టోన్ ఏజ్ నుండి స్క్రీన్ ఏజ్కి వెళ్ళిపోయాం. స్టోన్ ఏజ్ అంటే రాతి యుగము, స్క్రీన్ ఏజ్ అంటే కళ్ళ ముందు చూసేదాని యుగము. ఈ విధముగా మనం వెళ్ళిపోయాం. అయితే ఇది కాదు నేను చెప్పాలనుకున్నది. ఏంటంటే ఈ ఫోన్లో 3 ఉంటాయి. ఈ 3 లేకపోతే పని చేయవు. మొట్టమొదట ఫోన్కి ఛార్జింగ్ పెడతాం. అంటే నువ్వు ఛార్జ్ ఫుల్గా పెడితే వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారము అన్ని గంటలు పనిచేస్తుంది. కారణము ఆ బ్యాటరీ కెపాసిటీ. కానీ ఇదే ఛార్జింగ్ పెట్టినప్పటికీ, వాడు అన్ని గంటలు చెప్పినప్పటికీ బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి ఎక్కువ కన్జ్యూమ్ అయింది అనుకోండి, త్వరగానే అయిపోతుంది. కారణము బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కనుక బ్యాటరీ డౌన్ అయిపోతుంది. మొట్టమొదటిది ఫోన్ పనిచేయాలంటే బ్యాటరీ. దీన్ని ఎప్పుడూ కూడా ఛార్జింగ్ అంటారు. నువ్వు ఛార్జ్ చేస్తూ ఉండాలి, మళ్ళా రీఛార్జ్ చేస్తూ ఉండాలి. అది బ్యాటరీ. అది ప్రాణం పోస్తుంది, కరెక్టే. మరి జీవము, మరి నెట్వర్క్ ఉండాలి కదా. ఈ నెట్వర్క్కి సో సింపుల్, ఒకటే ఏంటంటే డబ్బులు వేస్తూ ఉండాలి. దానికి వ్యాలిడిటీ ఇస్తారు, టైం. ఆ టైం వ్యాలిడిటీ అయిపోయాక నీకు అయిపోతుంది. అవ్వక ముందే ఒకసారి నీ ప్యాకేజ్ కన్స్యూమ్ అయిపోతుంది. అంటే నువ్వు వాడేస్తున్నావు ముందుగా. కనుక రెండవది ఇది కూడా ఛార్జింగ్, రీఛార్జింగ్. అంటే ఒకటి పవర్ ఛార్జింగ్, రెండవది పేమెంట్ ఛార్జింగ్. కనుక ఇవి 2 వేస్తేనే ఫోను నీ చేతుల్లో వర్క్ అవుతుంది. అది నువ్వు వాడే అంటే కన్జంప్షన్, వాడకాన్ని బట్టి ఈ ఫోన్ పనిచేస్తుంది. ఏంటండి పాస్టర్ గారు ఫోన్ కోసం చెప్తున్నారు? ఫోన్ కోసం చెప్పట్రా, నీ జీవితం కోసం నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే నువ్వు వాడుతుంది ఫోనే. మరి 3వ దశ ఏంటి? సో సింపుల్, ఇదే వాడకం.
అంటే నువ్వు వాడుతున్నావు అన్నది కాదు, కానీ నీవు వాడాలి అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ ఛార్జింగ్, యూ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ ద పోస్ట్ పే ఆర్ ప్రీపేడ్. కనుక ఇవి రెండు జరిగితేనే నువ్వు వాడగలవు నీ జీవితం అంతే. ఎప్పటికప్పుడు పవర్ బ్యాంక్, నువ్వు పవర్ని స్టోర్ చేస్తున్నావా, ఛార్జ్ చేస్తున్నావా, లేక అమౌంట్ ఛార్జ్ చేస్తున్నావా, ఫీడ్ చేస్తున్నావా? ఎగ్జాంపుల్కి నీ శక్తి అనేది నెలసరి వచ్చే జీతం మీద ఆధారపడి ఉండదు, కానీ ఆ నెల జీతం రాకపోతే ఆ పై మంత్ చాలా కష్టమైపోతూ ఉంటుంది. అదే నేను చెప్పింది కదా. అంటే నీవు నేను వర్క్ చేయాలి అంటే ఒక పక్కన మనకి శక్తి కావాలి, మనం బాడీగా ఉన్నాం అంటే శరీరంలో ఉన్నాము. రెండవది అదే టైంలో మన అవసరాలకి డబ్బులు కావాలి. కనుక ఇవి రెండు కూడా ప్రైమరీ అయిపోయింది. కానీ ఆరోగ్యమే మహాభాగ్యము, అదేవిధంగా ఆనందం కావాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి. ఇవి రెండు ముఖ్యమైపోయినవి. అంటే మన జీవితము గడపడానికి రెండు కావాల్సి వస్తున్నాయి. ఒకటి శక్తి, రెండవది ధనము. ఇవి రెండు మన జీవితము గడపడానికి, ఆ జీవితం గడిపే విధానంలో మన 3 రకాలు ఉంటాయి: కామన్, మిడిల్, హై. అంటే అందరూ గడిపే సాధారణ జీవితము. రెండవది కొంచెం అటు కాదు, కొంచెం ఇటు కాదు, మధ్య తరగతి. మూడవది హయ్యర్, రిచ్. కనుక అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో గడిపే విధానాన్ని లైఫ్ స్టైల్ అంటారు. అంటే నువ్వు కాలం దేంతో గడుపుతున్నావు అనేది ఈరోజు ప్రశ్నిస్తే, ఈ ప్రశ్నకి జవాబు నీ జీవితము విలువలు ఆధారపడుతూ ఉంటాయి. ఉదాహరణకి నాకు ఇవ్వబడిన 4 సంవత్సరాలు కాలంలో, అంటే 2022 19 ఆగస్టు మేము సెలబ్రేట్ చేసాము. ఫ్రైడే వచ్చింది 15th ఆగస్టు. 21st ఆగస్టు కల్లా దేవుడు నన్ను ద్వారాలు తెచ్చి బయటికి పంపించాడు. గొప్ప దర్శనం చూశాను. కానీ ఒకటే చెప్పాడు, నేను తిరిగి తీసుకొస్తాను, కానీ జవాబు ఏంటో తెలుసా? కానీ నువ్వు వెళ్ళే మార్గం జాగ్రత్త, నీకు ఇవ్వబడిన ఈ సమయము ఎలా గడుపుతున్నావో జాగ్రత్త. మాకు పాట కూడా ఇచ్చాడు, నీకే తెలియను నేను వెళ్ళు మార్గము, గూడు చెదరి గుండె పగిలి బ్రతుకు భారమై, నిలవలేక నా ప్రాణం సొమ్మసిల్లిపోయిన, వాగ్దానం చేసి నన్ను పిలిచిన వాడా, చేయి విడకు ఊపిరాగే వరకు, ఎడారులను నదులుగా చేవాడు, నదులను రహదారు. అంటే ద టైమ్ యూ స్పెండ్ ఈస్ మోర్ ప్రయారిటీ. కానీ తిరిగి తీసుకొస్తానన్నాడు, కానీ ఎప్పుడో చెప్పాల. అంటే ఎంత కాలము నీవు ఒంటరిగా గడపాలో, నీ యొక్క ప్రయాణంలో ఏమి జరగబోతున్నాయో ఆయనకి ముందుగానే తెలుసు. కానీ నీవు ఎలాగా నీ నిర్ణయాలు తీసుకుంటావో, ఏ విధముగా ఈ సమయాన్ని గడుపుతావో, అంతా పోయింది, అందరూ మోసం చేశారు అని కుమిలి ఒంటరిగా ఏడుస్తావా, లేక ఈ సమయము మళ్ళా రాదు, ఈ సమయము ఎందుకో దేవుడు ఇచ్చాడు అని చెప్పి సంతోషంతో ప్రశాంతంగా గడిపేద్దావా? నేను ఒక సీక్రెట్ చెప్తాను. 4 years అని నాకు తర్వాత ఇప్పుడు తెలిసిపోయింది, ఇది 4 సంవత్సరాల కాలం అని. కానీ ఆల్ ఆఫ్ సడన్ జరగదు, డ్రాస్టికల్లీ. దేవుడు ఎప్పుడు కూడా చాలా, అంటే 10 మెట్లు ఎక్కిన వెంటనే ల్యాండింగ్ ఇస్తాడు, అక్కడ నువ్వు రెస్ట్ తీసుకోవడానికి. కనుక ఆ విధంగా చేయబట్టి దేవుడు బహుశ్రద్ధగా నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్కి వచ్చాను. ఇప్పుడు సమయం ఏంటంటే నాకు తెలుసు దేవుడు తిరిగి కోల్పోయిన వాటన్నిటికంటే 4 గంటలు ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. కానీ ఈ టైం గడపాలి కదా. ఆ టైం గడిపే విధానంలో చాలా ప్రయత్నం చేశాను, పరుగులు పెట్టాను, నచ్చిన చోటుకి వెళ్ళాను, అప్పటి వరకు చేయలేనివన్నీ చేశాను. అయిపోయింది. ఒకరోజు ఇంకా పరిగెడదామని చెప్పి వచ్చాను, చితికిలు పడిపోయాను. అయితే అక్కడి నుంచి కథ మొదలైంది. అంటే ఎప్పుడైతే బోన్లో ఇరుక్కున్నానో కథ మొదలైపోయింది. దెబ్బలు కొట్టడం మొదలు పెట్టాడు. ఒరే సురేష, దొరికేసారా అనుకున్నా. అర్థమైపోయింది, నేను వాక్యమే నేర్పిస్తున్నాను మీకు. అర్థమైపోయింది హౌ టు స్పెండ్ మై టైం హీరో. నేను నా జీవితాన్ని ఇక్కడే గడపాలా. దేవా ఇంకెక్కడవుతాడు రాను. ఆయన నిర్ణయించిన స్థలము, నిర్ణయించిన సమయము, నిర్ణయించిన స్థితిగతులు నాకు తెలిసిపోయినాయి. దొరికేశాను. ఇప్పుడు గడపడం ప్రారంభించాను. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం హీరో. ఎలాగా? చాలా మంది అయితే నమ్మక ద్రోహం ఇరిపోయింది. వద్దండి అవి ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే వద్దు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా, బురదలో ఉన్నా కూడా నీవు తమకులా ఉండాలి.
రాళ్ళల్లో ఉన్నా కూడా రత్నంలాగా ఉండాలా, అంటే ముత్యంలాగా మెరియాలా, అంటే కడగబడిన ముత్యంలాగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎక్కడున్నావు అన్నది ఏంటండి? హ్యాపీగా స్టిచ్ చేసుకోవాలా. గడిపేయడం మొదలు పెట్టాను. ఎప్పుడు లేస్తాను అంటే నా డిసిప్లిన్కి నేను అంతగా ప్రయారిటీ ఇచ్చి నేను గుర్తుపడేశాను. ప్రశాంతంగా నా మైండ్ని, ఓ నా ప్రాణమా నువ్వు నెమ్మదిగా ఉండు, వయ్యాయు కంగారు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఓ ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. అంటే పదే పదే నా ప్రాణానికి నేను చెప్పుకున్నది ఒకటే, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే చాలా ట్రై చేసింది చెప్పడానికి. నేను అర్థమైంది నా జీవితంలో నా ప్రాణాన్ని ఊరుకోబెట్టాలంటే హౌ టు స్పెండ్ మై టైం విత్ సమ్ అదర్ అవగేషన్. నేను ఏదో ఒక విధంగా అంటే మనిషికి అవగేషన్ ఏదో ఒకటి లేకపోతే ఆ వేపకాయంత వెర్రిని మనం కాపాడుకోవాలి. ఆ యావగేషన్ నేను చెప్పకూడదు, అన్ని రకాలుగా చేసుకున్నా అంతే. ప్రశాంతంగా దినములు గడవడం మొదలుపెట్టి రావలసిన టైంకి ఆయన వచ్చాడు. పద ప్రయాణము అన్నాడు. ప్రభువా ఎంత త్వరగా అయిపోయిందా? వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు, ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడు, చేస్తానన్నది ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ సమయం వరకు నీవు నేను ఆ ఇవ్వబడిన కాలాన్ని ఎలా గడుపుతున్నాం? ఈరోజు వాక్యము, వాక్య ధ్యానము, ఇదంతా వాక్యమే. నేను చెప్పింది ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేయుటకు రాత్రి గడిపెను. ఆయన ప్రార్థన చేయుటకు రాత్రి గడిపెను, లేకపోతే దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనము, ఆ దినముల యందు ఆయన అనగా యేసయ్య ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చూసారా? ప్రార్థించుటలో గడిపిన సమయం, ఇవ్వబడిన ప్రతి సమయాన్ని కూడా యేసయ్య ప్రార్థన చేయుట యందు ఎక్కువ సమయాన్ని గడిపాడు. మనమందరము అనుకుంటాం కదా, ప్రార్థన అంటే దేవునితో గడుపుతాం. ఇప్పుడు ఇందాక ఫోన్ కోసం చెప్పాను కదా, అంటే ద చార్జింగ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ గెటింగ్ రీసోర్సెస్ అంటారు. రీసోర్సెస్ అంటే ఒకటి ధనము, రెండు కాలము. అంటే ఈ కాలము నువ్వు దీనితో గడుపుతున్నావు. ఈ విధముగా మనం చూసినప్పుడు ఆల్రెడీ నేను మీకు సబ్జెక్ట్ చెప్పాను, మీకు అర్థమైపోయింది. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Luke chapter 6 verses 12. One of those days Jesus went out to a mountain to pray. ఆ దినములలో యేసయ్య కొండకు వెళ్ళెను ప్రార్థించడం. అండ్ స్పెంట్ నైట్ ప్రేయింగ్ టు గాడ్. అంటే ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేయుట యందు ఆయన గడిపెను. ఆ 13వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఏర్పరిచినట్లు, ఆ పిలిచిన పిలుపుకి ముందు ఆయన ప్రార్థనలో గడిపినట్లు చూస్తున్నాం. అంటే మనము ఈ సందర్భాన్ని ఎలా తీయొచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రార్థన చేయాలన్నా కూడా మొట్టమొదట ప్రార్థన 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 చేసి, అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలం. ప్రార్థనకి ఆత్మ సిద్ధపడుతుంది, శరీరం బలహీనపరచబడుతుంది. ప్రార్థనకి కూర్చున్నప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది, ప్రార్థనకు కూర్చున్నప్పుడే ఇవేవో విషయాలు గుర్తొస్తాయి, ప్రార్థనకి కూర్చున్నప్పుడే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన కూర్చుంటేనే మనకు ఆకలేస్తుంది. కనుక ఏదో ఒక విధంగా నా దగ్గర అనేక మంది ఉన్నారు, వారు 24 గంటలు ప్రార్థన చేయించుకుంటారు, కానీ ప్రార్థనకి రమ్మంటే మాత్రము ఏదో ఒక ఆటంకం చెప్తారు. కారణం ఏంటంటే ఆ ఛార్జింగ్ వాళ్ళకి వెళ్ళాలి అంటే, ఇక్కడ ఒకటి చెప్పలేను, ఈ ఛార్జింగ్ దేన్ని బట్టి వెళ్తుంది? ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఛార్జ్ తీసుకోవాలి కదా. నువ్వు ఛార్జ్తో వెళ్ళి తిరిగి ఛార్జ్తో వచ్చేస్తే నీకేం లాభము? నువ్వు ఎలా వెళ్ళావో అలాగే వచ్చేస్తున్నావు. నో 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 నో, యూ షుడ్ బి చార్జ్డ్ దేర్. నువ్వు అక్కడ ఛార్జింగ్ పొందాలి అంటే ఎదుటి వాళ్ళలో ఆ పవర్ నువ్వు పొందుకోవాలి అని. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మార్కు గారు ఒక మంచి మాట రాశారు. 1వ అధ్యాయము 35వ వచనం, ఆయన పెందల కడను లేచి తెల్లవారుజామున ఇంకా చాలా చీకటిగా ఉండగానే, ఇంకా చీకటిగా, ఇప్పుడు మేము ఈ ప్రాంతాల్లోనే ఉన్నాము, చలి చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి సమయంలో బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకుని, ఆయన తెల్లవారుజామున ప్రార్థన కారణం ఏంటంటే ఎందుకు చేశాడు అని మనం సిద్ధపాటు చూసినప్పుడు, ఆ యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం, సాయంకాలం రొందుగూపినప్పుడు, అంటే చూసారా, అక్కడ తెల్లవారుజామున, ఇక్కడ సాయంకాలం. ఎప్పుడైతే జనులు సకల రోగులను, దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, దయ్యాలు లేవంటారు ఈ రోజుల్లో,
అంటే బైబిల్ భూమి ఆకాశం గతించిన అప్డేటెడ్ వెర్షన్ అంట. చంద్రయాన్ పంపే ఆ శాస్త్రవేత్త సైంటిస్ట్ వెళ్ళి చిన్న గుడి దగ్గర మొక్కుకుంటాడు. ఏమని చెప్పము, 15 రోజులు ఆ కార్మికులు లేబర్ వాళ్ళు ఆ కింద ఆ టన్నెల్ వేస్తూ చిక్కుపడిపోతే అక్కడ కొండకి వెళ్ళి ఒక విగ్రహానికి మొక్కాడు ఆయన ఇంజనీర్. ఏమని చెప్పుకుంటారు, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండేను. ఆయన అనగా యేసయ్య నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టి. చూసారా, అంటే నువ్వు ఇవన్నీ చేయగలవు. కారణం ఏంటంటే ఇప్పుడు నేర్పిస్తాను, నీవు ప్రార్థనలో సిద్ధపడినప్పుడు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుల వారి కోసము హెబ్రీయులకు రాసిన గ్రంథం ఏమని రాశాడంటే 5వ అధ్యాయం 7వ వచనం, యేసు క్రీస్తు ప్రభువుల వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగాను. అంటే ప్రార్థన అంటే ఏమీ కాదండి, నువ్వు దేవునితో మాట్లాడకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటావో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఛార్జింగ్ అనేది నీలో జీవం వస్తూ ఉంటుంది, ధైర్యం కలుగుతూ ఉంటుంది, ఆత్మలో ఉజ్జీవం కలుగుతూ ఉంటుంది. కనుక నీ చేతుల్లోంచి జీవము ఇతరులకు వెళ్తుంది, నీ గుండెల్లోంచి ప్రశాంతత ఇతరులకు వెళ్తుంది, నీ కళ్ళల్లోంచి కాంతి ఇతరులకు వెళ్తుంది, నీ చేతు స్పర్శలోంచి ఇతరులకి ప్రేమని పంచేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అది దేవుని యొద్ద నుండి తీసుకుంటూ, మనందరికీ తెలుసు కదా, సాంబార్ వండుతున్నంతసేపు ఆ సాంబార్ స్మెల్ ఎలా వెళ్తుంది, అదే విధంగా వంటగదిలో ఉన్నవాడికి నీస్కంపు వాడికి ఎందుకు తెలుస్తుంది, అక్కడ వాడు అలవాటు పడిపోయాడు. వాడు మన దగ్గరకు వచ్చినప్పటికీ గప్పు 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 అంటూ నీస్కంపు అవుతుంది. ఎండలో చెమటకి తిరిగిన వాడు వచ్చిన గప్పు 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 అంటాడు. ఎందుకు అంటే నువ్వు ఏ వాతావరణంలో ఉన్నావో ఆ వాతావరణము నీ చుట్టూ అలుముకుంటుంది, ఆవరించబడుతుంది. కనుక మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావా? కనుక మోషే కొండ మీద 40 దివారాత్రులు దేవునితో గడిపినప్పుడు మనకు తెలుసు మోషే ముఖ చర్మము ప్రకాశించింది. అంటే దేవునితో నువ్వు గడిపినప్పుడు దేవుడు నీలో, నువ్వు దేవునితో. కనుక ప్రార్థన అంటే మనము ఏవో చెప్పాల్సిన పనులుండు. ఇక్కడ మనం చూసినప్పుడు లూకా సువార్త 22:39 మనము తెలుసు గెత్సెమనే అంటే శిలువ శ్రమల అనుభవములకు వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన గెత్సెమనే ప్రార్థన. ఎప్పుడూ కూడా కొండకి వెళ్ళొచ్చు. ఏమని ప్రార్థిస్తున్నాడు, ఈ గిన్నె నాయకుడు. అయితే ఇది ఆయన చివరి ప్రార్థన, కానీ ఇక్కడ ఆయన అవాయిడ్ చేయమంటున్నాడు. కానీ ఆ ప్రార్థన వినబడలేదు అంటారు కాదండి, ఆ ప్రార్థనకి దేవుని యొక్క దూత వచ్చి ఆయన్ను బలపరిచింది. కనుక ఆయన ఎంతగా ప్రార్థించాడు అంటే చెమట రక్త బిందువులుగా మారి, అంటే ఆయన ఆ వేదనతో ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే నీవు నేను ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, ప్రార్థనలో ఇమిడిపోవాలా, ప్రార్థనలో లీనమైపోవాలా. అంటే ప్రాణం పెట్టి ప్రార్థన చేయాలా, అంటే ప్రాణాత్మ దేహములతో ప్రార్థన చేయాలి, అంటే ప్రార్థన నీ ఊపిరిగా ఉండాలి, అంటే ప్రార్థనే నీ జీవితం ఉండాలి, అంటే ప్రార్థనలో పెనుగులాట నీకు తెలియదు, అంటే ప్రార్థన నువ్వు చేయటం లేదు, ప్రార్థించే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలాగా? లూకా సువార్త 5:15 చూసినప్పుడు ఇక్కడ ఒక మంచి మాట రాశారు. ఆయన గూర్చిన సమాచారము ఎక్కువగా వ్యాపించినప్పుడు, జనులు వచ్చినప్పుడు, రోగములను కుదుర్చుకున్నటకు వచ్చినప్పుడు ప్రార్థన చేయటకు వీరిని తప్పించుకొని వెళ్తుండేవాడు, రీఛార్జ్ అవ్వడానికి అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే అందరూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. కానీ ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను, ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. కనుక స్వస్థపరిచే శక్తి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఇది నేను చెప్పాలి. అంటే శక్తి, ద పవర్. ఇప్పుడు ఫోన్ దేంట్లో ఛార్జింగ్ పవర్ పెట్టాలి, మనీ అమౌంట్ వేయాలి, ఇవి రెండు నెట్వర్క్ కమ్యూనికేషన్ ఏర్పడాలి కదా. శక్తి ఎప్పుడైతే ఈ శక్తి డైనమిట్, ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అటమ్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ ఎందుకంటున్నారు, ఎంత చిన్న కణంలో గొప్ప శక్తి దాగి ఉంది. కనుక ఆ బాంబు విస్ఫోటనం చెందుతుంది. ఆ రోజుల్లో డైనమైట్, డొనామిస్ అనేవారు. కనుక ప్రభునందు నీవు శక్తిని పొందుకున్నట్టు ప్రార్థనా శక్తి, ఆ శక్తి ఎప్పుడైతే నీలో ఆ శక్తి ఉంటుందో శక్తిని పొందుకుంటావు. నీ ఆ శక్తిని బట్టి
ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఇంతగా నేర్పించాను కదా. షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరి ఫోన్లన్నా తీసుకొని అమ్మ వాక్యం వేస్తానని రోజుకి కనీసం 2 సబ్స్క్రైబర్స్ని సంపాదించండి. నిన్ను బహుగా దేవుడు దీవిస్తాడు. కారణం ఏంటి తెలుసా? వాక్యమే చెప్పాను, సాక్ష్యం చెప్పాను, నడిచి వచ్చాను. ఇది సత్యమైన వాక్యము. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, సత్యవాక్కు. కారణము నా జీవితంలో రుచి చూశాను. ఇది వాక్యం. నువ్వు దేనితో గడుపుతున్నావో, ఎవరితో గడుపుతున్నావో, ఎవరి మాటలు వింటున్నావో వారు వీరవుతారు, వీరు వారవుతారు. చాలా మంది నా దగ్గరకు వస్తే రుచి వెంబడతారు, వెళ్ళిపోతారు, సంగపడ్డారు. వద్దండి, నువ్వు ఇంకా జీవం పొందాలి, ఇంకా ఉద్యమం. ఎంతమంది తెలుసా అట్రాక్ట్ అయిపోతారు. మేము 10 మందిని వేసుకొని తిరగాలి, ఏమేమైతే అది నువ్వు ప్రారంభించు. దేవుడు ముగించాలా, దేవుడు నిన్ను పేరు పెట్టి పెంచుకోవాలా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా ఈ రోజు అయినా ప్రార్థన చేయడానికి, ఈ రోజైనా ప్రార్థనలో గడపడానికి, ఈ రోజైనా నీతో సమయము సహవాసము చేయడానికి యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.